బలి పూజలో పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవ సుతుని త్యాగం, మన పాప పరిహారార్థం పొసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా. క్రీస్తునాథనందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనమంతా ప్రత్యేకంగా ఈ యొక్క విన్నపాల కోసం ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షోవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదె ఇన్నారెడ్డి అండ్ ఆల్ అదర్ సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్. మాస్ అఫర్డ్ బై గాదె లూసీ రాణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్. Giving mass to Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and virus, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karna Kumar, mass offered by Boga Arogyam and family. For the departed soul of Mary Shanti to rest in peace and for the bright future for her children, mass offered by Pushpa. For God's mercy upon the departed souls of Madhimi Velangini Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. ఈ యొక్క విన్నపాలను ఆ యొక్క దేవాదేవునికి ప్రత్యేకంగా సమర్పిస్తూ మన యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనం ప్రత్యేకంగా మన యొక్క క్రైస్తవ జీవితంలో మనకంటూ ఒక గుర్తింపు పొందుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈరోజు ఒక రాజుగా ఉన్నటువంటి హేరోదు బప్తిస్మ యోహాను యొక్క మరణానంతరం ఈ యొక్క యేసు క్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి ఎవరు, నజరేయుడైనటువంటి యేసు తన గురించి ఎన్నో విషయాలు విని ఉన్నాను, మరి ఇతను ఎవరు, ఇతన్ని చూడగోరాలి అనే ఆలోచనను మనం సువిశేషపట్నంలో వింటూ ఉన్నాం. మొదటి పట్టణంలో ఉపదేశకుడి గ్రంథం నుంచి వింటూ ఉండగా మన యొక్క జీవితంలో మనకు కనిపిస్తున్నటువంటి, వింటున్నటువంటి, చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా వ్యర్థమని, ఈ యొక్క ప్రపంచంలో జరిగే ప్రతిదీ కూడా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి, మరి రాబోతున్న రోజుల్లో కూడా జరుగుతూ ఉంటాయని, మానవ జీవితము కూడా వ్యర్థమని గుర్తు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మన యొక్క శ్రీ సభ పునీత కాస్మస్ దమియానుల యొక్క సంస్మరణను జరుపుకుంటూ ఉంది. వీరిరువురు కూడా క్రీస్తుకు సాక్షులుగా వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటించడానికి, వారి యొక్క జీవితాలను సైతం త్యాగం చేయడానికి సంసిద్ధమయ్యారు అని మనం వింటూ ఉన్నాం. మరి వీరి యొక్క ప్రార్థనా సహకారం ద్వారా పఠనాలను మనం ధ్యానిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజల యోగ్యరీతిగా పాల్గొనుటకు మనం చేసిన తప్పిదములను, పాపములను దేవునికి సమర్పిస్తూ పాపక్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన మరియమాతను, సకల దూతులతోను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమెన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా మాటలకు అతీతమైన కృపతో పునీతులను వేద సాక్షులనైన కోస్మసు దమియానులను నీవు శాశ్వత మహిమతో నింపి వారికి గొప్ప కీర్తిని చేకూర్చితివి. కావున నిన్ను స్తుతించి మహిమపరచుచున్నాము. వారిని నిత్య మహిమ తేజస్సుతో ప్రకాశింపచేసిన నీవు వారి విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ పితృవాస్తుల్యమును మాకెల్లప్పుడూ లభించినట్లు చేయుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. మొదటి పట్టణము ఉపదేశకుడు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుండి 11వ వచనముల వరకు. ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు. వ్యర్థము, అంతయు వ్యర్థమే. నరుడు ఈ భూమి మీద పడు నానా శ్రమలకు ఫలితమేమున్నది? ప్రాత తరములు గతించి క్రొత్త తరములు వచ్చుచున్నవి. అయినను ఈ లోకము మాత్రము ఎప్పుడునూ ఒకే రీతిని కొనసాగిపోవచున్నది. సూర్యుడు ఉదయించి అస్తమించుచున్నాడు. అతడు తన తావున చేరుకొని అచట నుండి మరలా ఉదయించుచున్నాడు. గాలి దక్షిణమునకు వీచి అచట నుండి ఉత్తరమునకు మరలి అచట గుండ్రముగా తిరిగి మరలా పూర్వస్థానమునకు చేరుకోరుచున్నది. నదులన్నయు సముద్రములోనికి ప్రవహించు అయినను వాని వలన సముద్రము నిండదు. జలములు మరలా నది జ్ఞానస్థానమును చేరుకొని అచట నుండి మరలా ప్రవహింప మొదలును. ప్రతి దినమును విసుగును పుట్టించినదియే. ఈ విసుగును వర్ణించుటకు మాటలు చాలవు. మన కన్నులు తాము చూచిన వానితోను గాని మన చెవులు తాము విన్నవానితో గాని సంతృప్తి చెందుటలేదు. పూర్వము జరిగిన కార్యములే ఇప్పుడును జరుగుచున్నవి. నరులు పూర్వము చేసిన పనులే మరల చేయుచున్నారు. లోకములో క్రొత్తది ఏదైనను లేదు. ఇది క్రొత్తది అనిపించు దానిని దేనినైనా తీసుకొనుడు. అది మనము పుట్టక పూర్వము నుండియే ఉన్నదేనని విషదముగును. పూర్వము జరిగిన కార్యములను ఇప్పుడు ఎవరను జ్ఞాపించుకొనరు. అట్లే ఇక జరుగు వానిని కూడా భావితరములు వారు జ్ఞప్తించుకొనరు. ఇది ప్రభువాకు. సర్వేశ్వనికి వందనములు. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే, వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే, ఉల్లాసమే అనుదినం. ప్రభు ప్రేమలో నిస్వార్థమే, వాత్సల్యమే నిరంతరం. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆకాశము కంటే ఎత్తైనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. ఆ సన్నిధే మనకు జీవమిచ్చును, గమ్యమునకు చేర్చి జయమునిచ్చును. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే ప్రతిదినం, ప్రభు ప్రేమలో వాత్సల్యమే నిస్వార్థమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందునగాక. పునీత లూకా రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునగాక. లూకా సువార్త 9వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆ కాలమున గలిలయ రాజ్య పాలకుడగు హేరోదు యేసుని గూర్చి అంతయు విని కలవరపడెను. ఏలైనా స్నాపకుడు యోహాను మృతుల నుండి జీవముతో లేపబడినని కొందరు, ఏలియా అవతరించినని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచినని ఇంకను కొందరు చెప్పుకొనుచుండిరి. నేను యోహాను తల తీయించి తిని గదా, మరి నేను వినుచున్న వార్తలన్నీయు ఎవరిని గురించి అయి ఉండవచ్చును అని తలచుచు హేరోదు ఆయనను చూడగోరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మొదటి పట్టణంలో విన్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అంశములను మనందరి జీవితంలో మనం ఒక సందర్భంలో ధ్యానిస్తూ ఉంటాం. ఆ యొక్క సందర్భం ఏమిటంటే, మన ఇంటి పక్కన వారు, మనకు తెలిసిన వారు, లేకపోతే మనము మార్గంలో పోతుండగా చనిపోయినటువంటి వ్యక్తులను, లేకపోతే మరణ వార్తను విన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో మన జీవితం గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం. నేను మరణిస్తే ఏ విధంగా ఉంటుంది, జీవితం ఇంతేనా, జీవితం చాలా చిన్నదా, ఇది గొప్పదా, మరి ఈ జీవితంలో సంపాదించుకున్న నాతో ఉంటుందా ఉండదా, ఇలాంటి ఆలోచనలు మనకు చాలా సందర్భాల్లో కేవలం మరణ వార్త విన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటాయి. మిగతా సందర్భాల్లో మన యొక్క జీవితం ఎన్నో పనులతో కూడుకున్నది కావున ఆ పని చేస్తూ ఈ పని చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ సమయం గడిచిపోతూ ఉంటుంది. యథావిధిగా సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, తదుపరి మళ్ళీ నెక్స్ట్ రోజున మనం మళ్ళీ నూతన జీవితాన్ని ప్రారంభిస్తూ వెళ్తూ ఉంటాం. మరి యొక్క జీవిత ప్రయాణంలో ఈరోజు ప్రత్యేకంగా ఉపదేశకుడు గ్రంథము నుంచి మనం వింటూ ఉండగా కొన్ని అంశాలను మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే, ఉపదేశకుడు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో విన్నట్లయితే, వ్యర్థము వ్యర్థము అంతయు వ్యర్థమేనని ఉపదేశకుడు చెప్పుచున్నాడు. మన యొక్క జీవితాల్లో మనం ధ్యానిస్తున్నప్పుడు కానీ, లేకపోతే బాధల్లో ఉన్నప్పుడు, దేవునిలో ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో మనకి ఇలాంటివన్నీ గుర్తొస్తుంటాయి. నా జీవితం ఇంతేనా, నన్ను ప్రేమించే వాళ్ళు లేరా, లేకపోతే నా జీవితానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి, నా యొక్క జీవితానికి ఉన్నటువంటి ఒక రహస్యం ఏమిటి అనేటువంటిది ఆలోచిస్తూ ఉంటాం. గుర్తించాలి, మానవులమైన మనము ఒంటరిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాము. మరి వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తూ ఉన్నాం. మరి యొక్క చిన్న కాల జీవితంలో ఎందుకు ఉపదేశకుడు వ్యర్థం, అన్నీ కూడా వ్యర్థం అని పలుకుతున్నప్పుడు, మరి జీవించి ఏమి లాభం, ఈ జీవించే బదులు మరణిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనలు కూడా ఎంతోమందికి వస్తూ ఉంటాయి. అందుకని చాలామంది
వారికి తెలియకుండా ఈ జీవితం విలువను తెలుసుకోలేకుండా ఎంతోమంది మృత్యువాత పడుతూ ఉంటారు. వారి యొక్క జీవితాలను వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టుకుంటూ ఉంటారు, అనగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కారణం వాళ్ళకి బాధ కలిగి కాదు, కారణం వాళ్ళు ఎవరు అవమానించారని కాదు, కారణం భవిష్యత్తులో ఏమీ సాధించలేమని కాదు. ఆ సందర్భాల్లో జీవితం అంతేనా, ఇంక జీవించి ఏమి లాభం అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ఈరోజు మొదటి పట్టణాన్ని విన్నప్పుడు కూడా మనకి ఇవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. సూర్యుడు ఉదయిస్తాడు, మరి అస్తమిస్తాడు, రోజులు గడుస్తూనే ఉంటాయి, నదులు ప్రవహించి సముద్రంలోనికి వెళ్తూ ఉంటాయి, తిరిగి ప్రవహిస్తూనే ఉంటాయి. అన్నీ కూడా వ్యర్థమే, ఏమీ కూడా కొత్తది ఏమీ లేదు ఈ లోకంలో అనేటువంటి వార్తలతో మన యొక్క జీవితానికి కొన్నిసార్లు అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ ఈరోజు మనమందరం కూడా గ్రహించాలి, అదేమిటంటే ఈ జీవించే జీవితం వ్యర్థమే అయినప్పటికీ ఈ కొద్దిపాటి జీవితాన్ని నేను అర్థవంతంగా జీవించగలుగుతానా అనేదే ఈరోజు నేను నీవు సవాలుగా తీసుకోవాల్సినటువంటి అంశం. నేను రీసెంట్గా ఒక యూట్యూబ్లో ఏదో అనుకోకుండా ఒక వీడియో చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి, నాకెవరో గుర్తులేరు కానీ ఒక వ్యక్తి మాట్లాడుతూ ఈ యొక్క మానవ జీవితం 2 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఒక చిన్న గీత. ఒకవేళ ఉదాహరణకి నేను 1947లో పుట్టాను అనుకోండి, మరణించేటటువంటి సంవత్సరం 2008 అనుకోండి. ఈ 1947-2008 ఈ యొక్క చిన్న డాష్ ఏదైతే ఉందో అదే మన జీవితం. అది చాలా చిన్నది అని చెప్తూ ఉండడంతో నేను ఎంతగానో ఆ తర్వాత ఆలోచించేటటువంటి అవకాశం వచ్చింది, ధ్యానించే సమయం వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జీవితం చిన్నదే కావచ్చు, అయినప్పటికీ జీవించే జీవితం మనము అర్థవంతంగా జీవించగలిగినప్పుడే మన యొక్క జీవితానికి ఒక విలువ అంటూ ఉంటుంది. మీరు నన్ను అడగవచ్చు, ఫాదర్ గారండి మొదటి పట్టణంలో వ్యర్థం వ్యర్థం అని మీరే చెప్తున్నారు, మరి జీవితానికి విలువ ఎందుకు, ఈ యొక్క జీవితానికి విలువతో పనేముంది అనే ఆలోచనలు రావచ్చు. ఈ లోకంలో పుట్టాలనేటువంటి ఆలోచన నీకు లేదు, నాకు లేదు. మరణించాలనే ఆశ నీకు లేదు, నాకు లేదు. అయినప్పటికీ దేవుని యొక్క ప్రమేయంతో మనం ఈ లోకానికి వచ్చామని, దేవుని యొక్క ప్రమేయంతోనే ఈ లోకంలో జీవిస్తున్నామని, జీవించబోయేటటువంటి జీవితము కూడా కేవలం దేవుడిచ్చినటువంటి బహుమానమే అని గ్రహించగలిగినప్పుడే ఈ జీవితం ఎందుకు జీవించాలో నీకు నాకు సమాధానం చెప్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. లేకపోతే ఎన్నో ప్రశ్నలతో మనం జీవిస్తున్నప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం లేనప్పుడు మన యొక్క జీవితం అర్థవంతంగా ఉండదు. కేవలం ప్రశ్నలతోనే, ఎన్నెన్నో ఆలోచనలతోనే, సందేహాలతోనే జీవిస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఉపదేశకుడు వ్యర్థం అని చెప్తూ ఉండగా జీవితం వ్యర్థమని కాదు, ఈ యొక్క జీవితంలో అన్నీ కూడా వ్యర్థమైనప్పుడు అర్థవంతంగా ఉన్నది మనము ఎన్నుకొని దాన్ని తీసుకొని మన యొక్క జీవితానికంటూ ఒక విలువనివ్వాలి అని తెలియజేస్తున్నాడు. కావున ఈ యొక్క జీవించే జీవితం ఎన్ని రోజులు జీవిస్తామో మనకు తెలియదు. కావున జీవించేటటువంటి ఈ రోజులన్నీ కూడా మన యొక్క జీవితాన్ని ఒక అర్థవంతంగా జీవించాలి. కారణం ఇది కేవలం దేవుడిచ్చినటువంటి బహుమానం. నువ్వంతకు నువ్వు ఈ లోకానికి వచ్చినది కాదు, నువ్వంతకు నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళేది కాదు. ఇవ్వబడినటువంటి యొక్క జీవితం విలువైనది. కావున విలువైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఇదే విషయాన్ని మనం సూసేపట్నంలో ఎంతో చక్కగా మనం వింటూ ఉన్నాం. పాలకుడైనటువంటి ఒక హేరోదు, ఒక రాజు, బప్తిస్మ యోహాను ఒక నీతివంతుడుగా జీవించినప్పటికీ ఈ యొక్క హేరోదు ఆ నీతివంతమైన జీవితం జీవించినటువంటి బప్తిస్మ యోహానుకు భయపడుతూ ఉన్నప్పటికీ ఈరోజు మరొక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాడు. అదెవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు. నేను యోహాను తల తీయించాను కదా,
మరి ఇతనెవరు, కొత్తగా వింటున్నాను ఇతని గురించి, అతన్ని చూడాలి అనేటువంటి తన యొక్క ఆశను ఈరోజు సువిశేషపట్నంలో వింటూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఒకసారి గుర్తించాలి, ఒక రాజుకున్నటువంటి శక్తి, బలం అమోఘమైనది, మాటలతో వర్ణింపలేనిది. అలాంటి ఒక రాజు కూడా ఏదో ఎడారిలో బట్టలు లేకుండా దొరికింది తింటూ జీవిస్తున్నటువంటి ఒక బప్తిస్మ యోహానుకు ఎందుకు భయపడ్డాడు? నీవు నేను ఈరోజు ఈ ప్రశ్నను ధ్యానించాలి. ఎందుకంటే చాలామంది ఒక రాజుగా ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా తన యొక్క జీవితానికి ఒక సవాలు విసిరేటువంటి సమయాలు వస్తాయి. ఎంతోమంది తను చంపాలనే ఆలోచనలో ఉండవచ్చు. అతనికి ఎల్లప్పుడూ కూడా ప్రమాదమైన పరిస్థితుల్లోనే ఉండవచ్చు. కానీ అలాంటి రాజు వారందరినీ కూడా లెక్క చేయకుండా ఎక్కడో ఎడారిలో తిరుగుతూ, చెట్లలో దొరికేటటువంటి ఏవో చిన్న చిన్నవి తినుకుంటూ, ఏదో కొన్ని మాటలు మాట్లాడుతూ జీవించే ఒక ఎడారి జీవితం జీవించే ఒక వ్యక్తికి హేరోదు ఎందుకు భయపడుతున్నాడు అంటే కారణం, నీతివంతమైన జీవితం ఆ యొక్క బప్తిస్మ యోహాను జీవిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు సువిశేషపట్నం నుంచి నీవు నేను ప్రత్యేకంగా నేర్చుకోవాలి. అదేమిటంటే, అధికారం ఉన్న వాళ్ళకి మనం భయపడుతూ ఉంటాం, డబ్బు ఉన్న వాళ్ళకి మనం భయపడుతూ ఉంటాం, పదవులు ఉన్నటువంటి వారికి భయపడుతూ ఉంటాం, గొప్ప గొప్ప ఆస్తులు ఉన్న వారికి మనం భయపడుతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు నీకు నాకు గుర్తు చేస్తున్నారు, ఈ యొక్క భయం అనేది ఆస్తులను పదవులను చూసి కాదు. నీ దగ్గర ఆస్తులు పదవులు ఉన్నప్పుడు ప్రజలు ఎంతోమంది గౌరవించి నీకు భయపడుతుండవచ్చు. కానీ ఒకవేళ అది నీకు తెలియకుండా నీ నుంచి వెళ్ళిపోతే నిన్ను ఎవ్వరు కూడా పట్టించుకునేవారు ఉండరు. మరి ఈ యొక్క బప్తిస్మ యోహానుకు ఎందుకు హేరోదు భయపడుతున్నాడంటే, ప్రియ సోదరి సోదరులారా, నా యొక్క మాటను గుర్తించండి. ఎవరైతే దేవునికి భయపడి జీవిస్తారో వారిని గూర్చి ఇతరులు భయపడతారు. ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారో వారిని గూర్చి ఇతరులు భయపడతారు. కావున మన యొక్క జీవితంలో ఇతరులను భయపెట్టాలని, నన్ను చూస్తేనే ఇతరులు భయపడాలనే ఆలోచనలు నీకు ఎన్ని కలిగి ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు తాత్కాలికముగా భయపడతారు. కానీ ఒక నీతివంతమైన జీవితం జీవిస్తున్నప్పుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ఇతరులు ఎంతోమంది భయపడతారు. ప్రియ సోదరి సోదరులారా, గుర్తించాలి, మన యొక్క జీవితంలో మనం ఎంతోమందిని మన యొక్క శక్తి ద్వారా, ఆస్తుల ద్వారా, పదవుల ద్వారా, అధికారం ద్వారా భయపెట్టాలని ప్రయత్నం చేసిన మానవులందరూ కూడా దేవునికి భయపడేవానికి అందరూ భయపడతారు. కావున మనందరి జీవితంలో మనం దేవునికి భయపడ్డం అంటే ఇక్కడ భయపడి లోపల దాక్కోవడం కాదు, దేవునికి భయపడి ఒక నీతివంతమైనటువంటి జీవితం జీవించడానికి ప్రయత్నం చేయడమే. మీరు చూస్తూ ఉంటారు, స్కూల్లో టీచర్స్ పిల్లలకు భయపెట్టి హోంవర్క్ చేయిస్తూ ఉంటారు. భయం లేనటువంటి వ్యక్తి హోంవర్క్ చేయడు, కొడితే ఒక 5 దెబ్బలు కొట్టించుకుందాంలే అనే ఆలోచనతో తిరిగి వస్తాడు. కానీ భయపడే వ్యక్తి తను చేయవలసిన పనిని జాగ్రత్తగా చేసి వస్తాడు. మనందరి క్రైస్తవ జీవితంలో కూడా నీవు నేను ఈరోజు గుర్తించాలి, హేరోదు ఏ విధంగా అయితే ఒక బప్తిస్మ యోహానుకు భయపడుతున్నాడు, మనము మన యొక్క జీవితంలో ఎంతోమందికి ఆస్తులున్న వారికి, డబ్బున్న వారికి భయపడుతుంటాం. కానీ మనం భయపడవలసింది ప్రజలకు కాదు, మనుషులకు కాదు, జంతువులకు కాదు, క్రీస్తుకు భయపడాలి. క్రీస్తు జీవించిన జీవితాన్ని మన జీవితంలో జీవించాలంటే అది ఎంత కష్టతరమైనదో ఒక్కసారి ఊహించుకోవాలి, ధ్యానించాలి. అప్పుడే మనము కూడా క్రీస్తును చూడాలనే ఒక ఆశ మనలో ఏర్పడుతుంది. ఈరోజు ఆ యొక్క హేరోదు యేసును చూడాలనేటువంటి ఆలోచనను తెలియజేస్తున్నాడు, వ్యక్తపరుస్తున్నాడు. ఆ యొక్క వ్యక్తి ఎవరు? క్రీస్తును గూర్చినటువంటి ఒక ఐడెంటిటీని ఆలోచిస్తున్నారు. అనగా ఇక్కడ క్రీస్తు ఒక పెద్ద ఫేమస్ అని కాదు, లేకపోతే ఇతరులు ఎంతోమంది క్రీస్తును వెంబడిస్తున్నారని కాదు, అతను ఒక
మంచి పని చేసే ఒక వ్యక్తి అని హేరోదు కూడా గుర్తించగలిగాడు. మనమందరం కూడా ఎంతోమంది వ్యక్తులను చూడాలనుకుంటున్నాము, కానీ ఈరోజు క్రీస్తును చూడాలైతే ఎంతోమంది అనుకోవడం లేదు. క్రీస్తును చూడాలని ఒకవేళ ఆశ ఉన్నా క్రీస్తును వెంబడించాలి అనే అంశానికి వచ్చినప్పుడు మాత్రం అది చాలా చాలా కష్టతరంగా ఉంటుంది. కావున ప్రియ సోదరి సోదరులారా, మనమందరం కూడా మన యొక్క క్రైస్తవ జీవితంలో క్రీస్తును చూడాలి అంటే మనం క్రీస్తుకు భయపడి క్రీస్తు చూపించిన మార్గమును అనుసరించడానికి మనం ప్రయత్నం చేయగలగాలి. అంతేకాదండి, మనలో క్రీస్తును చూడాలని ఒక తపన ఉంటే అప్పుడు మనం క్రీస్తు మార్గాన్ని కూడా వెంబడించాలని ఒక తపన మనలో ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ తపనతో కూడిన జీవితాన్ని మనం జీవిస్తామో ఇతరులకు కూడా మనలో క్రీస్తును చూడగలుగుతారు. వినడానికి ఒక చిన్న అంశముగా అనిపించినప్పటికీ మనం ఎన్నో సందర్భాల్లో మన యొక్క వ్యక్తిగత జీవితం పట్ల నన్ను ఎవరు ఏమనుకుంటున్నారు, నా గురించి ఎవరు ఏమనుకుంటున్నారో ఆలోచనతో ఉంటాము, కానీ క్రీస్తును మాత్రం చూడాలనే ఆలోచన మనలో ఉండకపోవచ్చు. కావున ఈరోజు మొదటి పట్టణం మరియు సువిశేష పట్టణం ద్వారా మన యొక్క జీవితంలో గుర్తించవలసినటువంటి అంశములు, మొట్టమొదటిగా ధ్యానించిన విధముగా మన యొక్క జీవితం చిన్నది కావున ఈ యొక్క జీవితాన్ని అర్థవంతంగా జీవించాలి, నీతివంతంగా జీవించాలి. ఆ యొక్క నీతివంతమైన జీవితం మనం జీవిస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి దేవుణ్ణి ఇతరులు గమనించగలిగి వాళ్ళు మనకు భయపడతారని కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఏ విధంగా అయితే హేరోదు బప్తిస్మ యోహాను గురించి తెలియజేస్తూ మరి ఈ యొక్క క్రీస్తు ఎవరు, మరి నూతనమైన ఒక వ్యక్తిగా మనం వింటున్నాం కదా, ఎవరు అతన్ని చూడాలి అనే ఆశను కనబరుస్తున్నారు. మనము కూడా క్రీస్తును చూడగలిగితే ఇతరులకు మనలో ఉన్నటువంటి క్రీస్తును చూపగలుగుతాం. మనం ఎప్పుడైతే దేవునికి భయపడతామో అప్పుడు ఇతరులు మనకు భయపడతారని గుర్తించాలి. ఇతరులను భయపెట్టాలనే ఉద్దేశం కాదు. మనం ఒక మంచి జీవితం జీవిస్తున్నప్పుడు ఎంతోమంది మనకు శత్రువులుగా తయారవుతుంటారు. అందుకని తెలుగులో చెప్తూ ఉంటారు, మంచివాడికి రోజులు తక్కువ అని, మంచివాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు అని. కారణం ఏమిటంటే నువ్వు ఒక మంచి జీవితం జీవిస్తున్నప్పుడు ఈ పాప జీవితంలో ఎంతోమంది నిన్ను అరికట్టాలని, నిన్ను ఆపాలని, లేకపోతే తిరిగి చివరికి నిన్ను చంపాలనే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. క్రీస్తుకు జరిగినటువంటి విషయం కూడా అదే. ఒక మంచి జీవితం జీవిస్తూ ఇతరులకు ఆదర్శవంతమైన జీవితం జీవిస్తూ మంచి పనులు చేస్తూ స్వస్థతను ఇస్తూ చేస్తూ ఉండగా యేసు ప్రభు ఎవరికి అన్యాయం అయితే చేయలేదు, కానీ తన శిలువ మీద చంపారు. బప్తిస్మ యోహాను ఈరోజు హేరోదు మాటల్లో వింటున్నాం. సువిశేష పట్టణంలో హేరోదే స్వయంగా అంటున్నాడు 9వ అధ్యాయం 9వ వచనంలో, నేను యోహాను తల తీయించి తిని కదా, మరి నేను వినుచున్న వార్తలన్నీ ఎవరి గురించే ఉండవచ్చును అని తలంచుచు హేరోదు క్రీస్తును చూడగోరెను. వింటున్నాం, బప్తిస్మ యోహాను తల తీయించడం కూడా హేరోదు చేయడానికి కారణం అతను మంచి జీవితం జీవిస్తున్నప్పటికీ హేరోదు జీవితంలో చేసిన తప్పులను చూపించాడు. కావున తను ప్రాణం కూడా త్యాగం చేయవలసి వచ్చింది. ఆ విధంగా ఎంతోమంది వేదసాక్షులుగా మరణించారు. ఈరోజు మన యొక్క శ్రీసభ జరుపుకుంటున్నటువంటి పండుగను కూడా మనం ధ్యానించుకోవాలి. పునీత కోస్మస్, దమియానుల గురించి మనం వింటూ ఉండగా వీరు కూడా క్రీస్తుకు సాక్షులుగా జీవించారు. మరి క్రీస్తుతో జీవించినటువంటి శిష్యులు సైతం అపోస్తులకు కూడా వారి జీవితాలను త్యాగం చేశారు. మరి ఎంతోమంది పునీతులు క్రీస్తు కోసం వారి జీవితాలను కుటుంబాలను త్యాగం చేయగలిగారు. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తును మనం వెంబడిస్తున్నాం కావున మన జీవితంలో కూడా ఎలాంటి సందర్భముకైనా ఎలాంటి పరిస్థితికైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి అని ఈరోజు మనకు సువిశేష పట్టణం ద్వారా నేర్చుకుంటున్నాం. కావున మనందరి జీవితంలో ఒక నీతివంతమైన జీవితాన్ని మనం జీవించాలని, అదేవిధంగా మనం క్రీస్తుకు భయపడి అనగా క్రీస్తు చూపించిన మార్గమును అనుసరించడానికి మనం ప్రయత్నం చేస్తూ మనలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పనులను,
అలవాటులను తీసివేయడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తులో నూతనమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరంతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరంతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నీతిమంతులైన పునీత కోస్మసు దమియానుల ధన్య మరణమును స్మరించుకొనొచ్చు వేద సాక్షులందరి ప్రాణత్యాగమునకు ప్రేరణమైన ఈ దివ్య బలిని మీకు సమర్పించుచున్నాము. ఈ బలిని దయతో అంగీకరించి మమ్ము ఆశీర్వదింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభుకి కృతజ్ఞత తెలుపుతాము. న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనం చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము నీ పునీతులను స్తుతించినప్పుడు నీవు మహిమపరపబడుచున్నావు. వారి ఈ శ్రమల యందు శక్తివంతమైన నీ అద్భుత కార్యములు ప్రదర్శితమగుచున్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అంకుటిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును, ఊరటను దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడవు మీరే. కావున ఇహ పరలోకమందలి నీ సృష్టి జాలం నీకొక నూతన స్తుతిగీతమును ఆలపించుచున్నది. మేమును దూతల బృందముతో ఏకమై నీ మహిమ నిరతము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేయించువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనం చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనం చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించెదము, నీ ఉత్థానము చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానము స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము.
మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరక్తములందు పాలువారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించునని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమదనమికతో చనిపోయిన మా సహోదరి ఈ సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగు మరి మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత కాస్మస్ దమియానులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ నార్మిడ్స్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన యొక్క రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసను వీక్షింపము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, కానీ మీ ఒక్క మాట పలికితే నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శక్తి నిత్య జీవంకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసు నీ విందు.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వరములను మా యందు పదిలముగా ఉంచుము. పునీత కోస్మసు దమియానుల సంస్మరణ దినమున నీ చేతుల మీదుగా స్వీకరించిన ఆహారం మాకు స్వస్థతను, రక్షణమును, శాంతిని దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మనందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమెన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వనికి వందనములు. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం. వందనం ప్రభు, వందనం వందనం ప్రభు, వందనం. చేతులెత్తి మేమందరం చెబుతున్నాం వందనం.